హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదములు. నా పేరు నారాయణస్వామి. మీరు చూస్తున్నారు SVS తెలుగు వ్లాగ్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో కుకింగ్ వీడియో ఇస్తే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేసి కారణం కామెంట్లో తెలపండి. ఈ వీడియో చూసి ప్రయోగం చేయకండి. ఆనియన్, మిర్చి, ఎగ్స్, ఆనియన్, మిర్చి, లెమన్, కర్డ్, ఇవన్నీ బిర్యానీ దినుసులు. ఓకే, అది పెడతానా? ఆపోయేనా? సరేలే. గ్యాస్ వెలిగించడం జరిగింది. 2 చెంచాల 4 చెంచాలు మంచి నూనె. వచ్చింది బిర్యానీ ఆకు ఉండు. అది ఫస్ట్ కరివేపాకు మేము జీలకర్ర, ఇంట్లోనే కరివేపాకు జాగ్రత్త. ఉల్లిపాయలు వేయించడం జరుగుతుంది. చూపి కరివేపాకు వేయడం జరిగింది. జల్లి ఉడుతుంది. ఉల్లిగడ్డ లేవడానికి 2 అంటే కొద్దిగా చాలే. పచ్చిమిరపకాయలు ఒకటి 2 పించి అంతగా తక్కువ వస్తుంది కదా. లేరా అదే ఆకు కొత్తిమీర
పుదీనా అంతా వేస్తున్నా. పుదీనా తేమా పుదీనా పుదీనా చూసి ఓకే. కలర్ కూడా ఉందా? చూపించి కలర్ కూడా ఎక్కువ వేసుకోవాలా? అదేమిటి మళ్ళీ ఎక్కువ పచ్చిమిర్చి పోసినాక మిగిలిడు కాటది పక్క పట్టుకున్నాను. వస్తాయంతా మూతేమో పెంచింది మళ్ళీ ఆ మసాలా ఎక్కడ వాళ్ళు కొబ్బరి దంచి ఆ మసాలా వేయాలంట. కొబ్బరి పొడి కొబ్బరి పొడి వెయ్యి అది కానీ అది కాదమ్మా ఇదే జై కంచు లిమిటేషన్ వేసుకో. అప్పుడే అంతే ఇంకా కలర్ పొడి వేసి తట్టేసి పెట్టు. ఉడుకుతుంది. వేసి ఉడికినాక మళ్ళీ బియ్యం వేసేటప్పుడు దొరుకుతుంది. నువ్వేమన్నా మసాలా వేయలేదా దాన్ని? కలర్ పొడి చూడు. రైట్. కలర్ పొడి కూడా వేయడం జరిగింది. బియ్యం వేసుకోవాలి. బిర్యానీ రైస్ తయారైన తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్లను రైస్లో ఉంచాలి. ఇప్పుడు ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సూపర్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వంట మేమే సొంతంగా ప్రయోగం చేశాము. అంత ఎక్సలెంట్ అని చెప్పలేము, పర్వాలేదు. ఈ వీడియో ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.